వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సాగర్ ఆయకట్టు రైతులను మోసం చేసిందన్న హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతంగా శిక్షణను అందించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. నిందితుడిని అదుపులోకి తీసుకుని సూర్యాపేట పట్టణ పిఎస్లో కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ నెల 13న నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. బడ్జెట్లో పెట్టకుండా హామీలు అమలు చేస్తామంటే మరో మోసం చేసినట్లే అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను గ్రామీణ బంద్ని జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. బీఆర్టీయూ అనుబంధ సంఘం ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా. దేవరకొండలోని రవీంద్ర భారతి హైస్కూల్లో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే వేడుకలు. ఫిబ్రవరి 16 సమ్మెలో పాల్గొంటామని మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నోటీస్. ఫిబ్రవరి 16న చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు. శివస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఊదరి హరిత వెంకటేష్ దంపతులు. సీతారాంపురం గ్రామంలో ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర. మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ విభాగపు ఆధ్వర్యంలో జియాలజీ విద్యార్థుల క్షేత్ర పర్యటన. సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పాటల పోటీలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో కన్నుల పండుగగా ఆండాల్ అమ్మవారికి ఉంజల్ సేవ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 13న నల్గొండలో జరిగే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 13న నల్గొండలో జరిగే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 నాడు నల్గొండ దద్దరిల్లేలా సభ నిర్వహిస్తామని, కేసీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నిర్వాహకాన్ని ఎండగడతారని, చేసిన తప్పును కప్పుపుచ్చుకునేందుకే కాంగ్రెస్ దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి లాంటోడు హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని, కేసీఆర్ గుర్తులు చెరిపేస్తామంటున్న రేవంత్ రెడ్డి నీచ సంస్కృతి అర్థమవుతుందని, నిజంగానే కేసీఆర్ గుర్తులు ఇవాళ మాయమవుతున్నాయని, 24 గంటల కరెంట్ కేసీఆర్ గుర్తని, ఇవాళ 24 గంటల కరెంట్ మాయమైందన్నారు. రైతు బంధు డబ్బులు కేసీఆర్ చిహ్నం, అది ఇవాళ మాయం చేశారని, కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు డబ్బులు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని, నిరంతరం మంచినీటి సరఫరా కేసీఆర్ గుర్తు, ఇవాళ నీళ్లు రావడం లేదని, కేసీఆర్ గుర్తు చెరిగిపోయిందని, ఇలాంటి దొంగల చేతికి ఇవాళ తెలంగాణ పోయిన దౌర్భాగ్యమని అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తేకపోతే కాంగ్రెస్ వాళ్ళని గ్రామాలలో తిరగమీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదారి కిషోర్ కుమార్, చిర్మర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, సభ సమన్వయకర్త రవీందర్ సింగ్, డాక్టర్ చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, తండ్రి సైదుల్ గౌడ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా రైతులకు నష్టం కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నది ప్రాజెక్టులన్నింటినీ కేబీఆర్ఎంబీకి అప్పగించి సాగర్ ఆయకట్టు రైతులను మోసం చేసిందని హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి హాజరై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత పద్ధతి వలన కృష్ణా ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి వెళ్లాయని, వాటిని సాధించుకునే క్రమంలో అధినేత కేసీఆర్తో కలిసి పార్టీ నాయకులు సాగర్ ఆయకట్టు రైతాంగం పోరాడాలని అన్నారు. రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రక్షాళన ఉంటుందని, ఉద్యమకారులకు పార్టీ సీనియర్ నాయకులు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని వారన్నారు. కార్యకర్తలు అధైర్యపడకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడే విధంగా వారి నాయకులను ప్రోత్సహిస్తుందని, కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని, ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. రానున్న పార్లమెంటు మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ నెల 13న కేసీఆర్ అధ్యక్షతన జరిగే చలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చంటి, క్రాంతి, కిరణ్ మాట్లాడుతూ, నాడు నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నీళ్ల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాష్ట్ర పచ్చగా సుభిష్టంగా ఉంటే కాంగ్రెస్ వాళ్లకు నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు అమలు చేర్చే పరిస్థితిలో లేదని అన్నారు. నల్గొండ సభను విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం చలో నల్గొండ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్ శిక్షణను కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని డిఎల్ఎంటీ, ఏఎల్ఎంటీల శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని డిఎల్ఎంటీ, ఏఎల్ఎంటీల శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమర్థవంతంగా శిక్షణ అందించాలని, అలాగే మాక్ పోల్ శిక్షణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలోని నియోజకవర్గాలలో శిక్షణ పొందుతున్న మాస్టర్ ట్రైనర్లు పూర్తి స్థాయిలో శిక్షణను అందించాలని అన్నారు. ఎన్నికల్లో లోటుపాట్లు లేకుండా నిర్వహణ సిబ్బంది శిక్షణపైనే ఆధారపడి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర అవార్డు పొందడం జరిగిందని, ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్స్ జిల్లా కలెక్టర్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు సూర్యాపేట జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన ఎస్ఎల్ఎంటీ, డిఎల్ఎంటీ, ఏఎల్ఎంటీ ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ఎంటీ రమేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, డిఎల్ఎంటీ, ఏఎల్ఎంటీ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనపు ఎస్పీగా నాగేశ్వరరావు, డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్లతో సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ రాహుల్ ఎగ్డే వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్లతో జిల్లా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో గత 2 సంవత్సరాల్లో నిందితుడు 6 దొంగతనాలకు పాల్పడాడని, ఇతనికి మరో 3 నిందితులు సహకరించారని, వీరు పరారీలో ఉన్నారని, పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. ఇతనిపై ఖమ్మం జిల్లా, కేరళ రాష్ట్రంలో గతంలో మొత్తం 12 కేసులున్నాయని, నిందితుడు సంపటి ఉమాప్రసాద్కి 2017 సంవత్సరం వరకు బాలనేర చరిత్ర ఉన్నది. ఆ క్రమంలో మరలా పాత వృత్తిని ఎంచుకొని కేరళలో దొంగతనాలు చేద్దామని నిర్ణయించుకొని కేరళకు వెళ్ళి అక్కడ లాడ్జ్లలో ఉంటూ పోర్టు పిఎస్, పెట్టాహ పిఎస్ పరిధిలో దొంగతనాలు చేసి పారిపోతుండగా ఎయిర్పోర్ట్లో పట్టుబడి చేశారని, కేరళ జైల్లో 3 నెలల నుండి 9 డిసెంబర్ 2023న బెయిల్పై రిలీజ్ అయి వచ్చి మరలా దొంగతనాలు చేయుటకు సూర్యాపేటలో లాడ్జిలో ఉంటూ పగటిపూట రెక్కిచ్చేసి తాళాలు వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట ఆ ఇండ్ల తాళాలను కట్టర్ సహాయంతో కట్ చేసి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి హైదరాబాద్కు వెళ్ళి దొంగిలించిన సొత్తులో కొంత దాచుకుని మిగతా సొమ్ము తన స్నేహితులైన మురుగేష్, అంజద్, రోషన్లతో కలిసి పంచుకొని కొంత కుదువ పెట్టి ఆ డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ విహారయాత్రలు చేస్తూ జల్సాలు చేసేవారు. ఈరోజు అనగా 10వ తారీఖు 2వ నెల 2024 ఉదయం సంపటి ఉమాప్రసాద్ ఖమ్మం నుండి యామం స్కూటీపై సూర్యాపేటకు వచ్చి తాను తరచుగా ఉండే శ్రీనివాస్ లాడ్జిలో చేరి ఉండగా నమ్మదగిన సమాచారంతో 10:30 గంటలకు సూర్యాపేట డీఎస్పీ ఆదేశాలతో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి రాజశేఖర్, ఎస్ఐలు మరియు క్రైమ్ సిబ్బందితో సంయుక్తంగా సదరు లాడ్జ్ చెక్ చేసి A1 సంపటి ఉమాప్రసాద్ని అదుపులోకి తీసుకుని విచారించగా తాను డిసెంబర్ 13వ తారీఖు నుండి సూర్యాపేటలో ఉంటూ కృష్ణా కాలనీ, విద్యానగర్, ఏవి ఎన్క్లేవ్, అంజనాపురి, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో అతను చేసిన దొంగతనాలు ఒప్పుకొని అతని వద్ద ఉన్న ఆభరణాలు సూర్యాపేటలో దొంగతనం చేసినవి అని ఒప్పుకున్నాడని తెలిపారు.
దానికి సిమ్ కార్డ్ ఇస్తుంది. ఆ ప్రెస్ డిస్ట్రిబ్యూట్ చేయకూడదు తీసేసి ఫీడ్ ఇస్తాం సార్ పంపిస్తాం సార్. సో ఈరోజు పొద్దున అరౌండ్ 10:30 మన సూర్యాపేట టౌన్లో అయిన దొంగతన కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. టౌన్లో ఉన్న ఒక లాడ్జ్లో ఒక సస్పిషియస్ పర్సన్ ఉన్నాడు. వెళ్ళి దాన్ని చెక్ చేస్తే దాంట్లో సంపటి ఉమాప్రసాద్ అని ఒక అఫెండర్ ఖమ్మం నేటివ్ అతను అక్కడ తీసుకున్నాడు. దాంట్లో ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు అబ్స్పాండింగ్లో ఉన్నారు. వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ చేశాం. ఇదే కాకుండా ఇతని హిస్టరీ చూస్తే ఇతను దీనికి ముందు ఫ్లైట్లో కూడా వెళ్ళి కేరళలో దొంగతనం చేశాడు. దాని గురించి టీవీ 9లో ఒక ఎపిసోడ్ కూడా ఇతని పైన వచ్చింది. సో హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నాడు. సో ఇతన్ని ఇవన్నీ రికవరీ చేసి ఇప్పటివరకు 6 కేసెస్ డిటెక్ట్ అయింది. టోటల్ 17 lakhs వర్త్ ప్రాపర్టీ ఇప్పటివరకు రికవరీ అయింది. సో ఇంకా వేరే ఏమైనా కేసెస్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనం ఎంక్వైరీ చేస్తాం. అట్లనే ఈ టీం ఎవరెవరు ఇతను పట్టుకోవడానికి వర్క్ చేశారు వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ఇస్తుంటాం. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని జేసీ గార్డెన్లో శనివారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని జేసీ గార్డెన్లో శనివారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. బహిరంగ సభ ఇన్ఛార్జ్ శ్రీధర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కృష్ణా నది జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించే చర్యను నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 13న నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగిల్ విండోలో చైర్మన్ దంతాల దామోదర్ రెడ్డి, బుచ్చిరెడ్డి వెంకటేశం, ఢిల్లీ మాధవరెడ్డి, బొంగు జంగయ్య, ఊరు మల్లేశం, కౌన్సిలర్లు పరమేశ, బాలకృష్ణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తిరుగొమ్మన బడ్జెట్ అని, 6 గ్యారంటీలను అటకెక్కించే బడ్జెట్ అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని నేటితో తేలిపోయిందన్నారు. ప్రభుత్వానికి 5 నుండి 6 నెలల సమయం ఇవ్వాలని మా నేత కేసీఆర్ చెప్పడం జరిగిందన్న జగదీష్ రెడ్డి, రైతులను చెప్పులతో కొట్టండి అనే మాట్లాడే అహంకారాన్ని ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు. ఇటువంటి మోసపూరిత బడ్జెట్ను దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ గెలుపును భుజస్కంధాలపై మోసిన నిరుద్యోగులను, యువకులను ప్రభుత్వం నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న ప్రభుత్వం రుణమాఫీ ప్రస్తావనే బడ్జెట్లో తీసుకురాలేదన్నారు. రైతు బంధు 15,000 చేస్తామని, అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీలను వ్యవసాయ పద్ధతుల్లో ఎక్కడ కూడా ఆ ప్రస్తావనే లేదన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం, వారిపై ప్రేమతో
పెట్టలేదు, వారి పర్సులు కొట్టేయడం కోసమే అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు నిజమయ్యాయని ఆరోపించారు. చౌటుప్పల్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఫిబ్రవరి 16న సమ్మె జయప్రదం కోరుతూ శనివారం సిఐటియు, బీఆర్టీయు, ఏఐటియుసి కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. చౌటుప్పల్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఫిబ్రవరి 16 సమ్మె జయప్రదం కోరుతూ శనివారం సిఐటియు, బీఆర్టీయు, ఏఐటియుసి కార్మిక సంఘాల జాయింట్స్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాలతో పాటు రైతు, వ్యాపార సంఘాల నాయకులు, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశంలు హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం నేటికి 6 లక్షల కోట్ల రద్దు చేసిందని, వారి కోసమే పనిచేస్తుంది తప్ప పేదలు, కార్మికులు, రైతుల కోసం కాదని తెలియజేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కేంద్రం తీసుకువచ్చిందని, కార్మికుల పని గంటను 8 నుండి 12 గంటలకు పెంచిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలపై ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూర్గు కృష్ణారెడ్డి, చీరిక సంజీవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, బొజ్జ బాలయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు, కొనతం శ్రీనివాస్ రెడ్డి, బోయ యాదయ్య, బీఆర్టీయు నాయకులు శివ, పిట్టల శంకర్, టి మల్లేశం, ఏఐటియుసి నాయకులు పాపగల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం బీఆర్టీయు అనుబంధ సంఘం ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు కందల భవానీ మాట్లాడారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం బీఆర్టీయు అనుబంధ సంఘం ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి అనంతరం కలెక్టర్ ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు కందాల భవానీలు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు 2 నెలలుగా పారితోషికం రావడం లేదని మరియు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ప్రతి నెల 1 నుంచి 5వ తారీఖు లోపు మాకు అకౌంట్స్లో జమ చేయాలని మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ కాకుండా వేరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలక్షన్ సంబంధించిన డ్యూటీలు చేసినప్పుడు ఆ పారితోషికం అదనంగా ఇవ్వాలని కోరడం జరిగింది. ఆశా వర్కర్స్లు బడుగు బలహీన వర్గాల ప్రజలు మరియు ఒంటరి మహిళలు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నందున మాకు ప్రతి నెల 1వ తారీఖుకు మాకు పారితోషికం జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వాణి, జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల అమృత, జిల్లా కమిటీ సభ్యులు, పిహెచ్సి అధ్యక్షులు మధ్యలీల, సుజాత, సరిత, ఎల్లమ్మ, లలిత, సువర్ణ, పద్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దేవరకొండ పట్టణంలోని రవీంద్ర భారతి హైస్కూల్లో శనివారం సెల్ఫ్ గవర్నమెంట్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా మేదారి యతీష్, హోంశాఖ మంత్రిగా స్పందన, విద్యాశాఖ మంత్రిగా శ్రీనిక, గవర్నర్గా పవిత్ర, ఎమ్మెల్యేలుగా ప్రవీణ్, జుబేర్ చంటి, కలెక్టర్గా ఝాన్సీ, డీఈఓగా అశ్వినిలు, అంగరక్షకులు కాన్వాయ్తో పాఠశాలకు చేరుకున్నారు.
దేవరకొండ పట్టణంలోని రవీంద్ర భారతి హైస్కూల్లో శనివారం సెల్ఫ్ గవర్నమెంట్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా మేదర్ యతీష్, హోంశాఖ మంత్రిగా స్పందన, విద్యాశాఖ మంత్రిగా శ్రీనిక, గవర్నర్గా పవిత్ర, ఎమ్మెల్యేలుగా ప్రవీణ్, జుబేర్, చంటి, కలెక్టర్గా ఝాన్సీ, డీఈఓగా అశ్వినీలు, అంగరక్షకులు కాన్వాయ్తో పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, డీఓలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులతో కలిసి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలో చిన్నారులు కరెస్పాండెంట్గా హెచ్ఎం ఉపాధ్యాయులుగా వ్యవహరించారని తెలిపారు. చిన్నతనం నుండి విద్యార్థులకు పాఠ్యాంశాలను బట్టి పట్టించడం కాకుండా సామాజిక బాధ్యతలు నేర్పించాలని తమ పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే తమ పాఠశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆటలు పాటలు అలరించాయి. చిన్నారులకు పాఠశాల కరెస్పాండెంట్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ లెంకల లక్ష్మి, సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు రామకృష్ణ, సుబాన్, వెంకటరెడ్డి, జమీరుద్దీన్, అనిత, అప్సరా, అంకిత, అనీష్, అప్సర్, అంజుమ్, సంధ్య, దీప్తి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీఎం నమస్కారం. పోలీస్ నిరుద్యోగులు పరీక్షలు రాసిన వాళ్ళకి మేము ఉద్యోగాలు త్వరలోనే అందుబాటులోకి తీసుకొని మేము అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అలాగే ఈ అపార్ట్మెంట్ కూడా లెటర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీ నిర్ణయం తీసేసుకున్నప్పుడే కాబట్టి ఇంతటికే చాలా ఆలస్యం అయ్యింది. కాబట్టి మమ్మల్ని క్షమించి మీరు కాకుండా వచ్చే ఏడాది కూడా నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని, అలాగే మా పార్టీ నిర్ణయం అలాగే అసెంబ్లీలో లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ నిరుద్యోగులకు కూడా మేము ఉద్యోగాలు కల్పిస్తామని తెలియజేస్తున్నాం. రైట్, ఇటు చూడండి, అంత ఇటు చూడాలి. మనకి యతీష్ అమ్మాయి
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన ఫిబ్రవరి 16 సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొంటారని నల్గొండ మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను పరోక్షంగా పెద్ద కంపెనీల పరం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము కంపెనీల పరం అవుతుందని అన్నారు. 11వ PRC చైర్మన్ సిఫారసులు చేసిన వేతనాలు జీవో నెంబర్ 60 ప్రకారం 19,000, 22,500, 31,000 కేటగిరీల వారీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించిన మున్సిపల్ కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, దహన సంస్కారాలకు 30,000 ఇవ్వాలని కోరారు. ఆదివారాలు, పండుగ సెలవులు 8 అమలు చేయాలని, వాటర్ వర్క్స్ విభాగంలో కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఫిబ్రవరి 16 సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఎండి సలీం, ఎండి మోహినుద్దీన్, దండంపల్లి సత్తయ్య, ఔటర్ రవీందర్, సుంకిశాల వెంకన్న, పేర్ల సంజీవ, జేఏసీ నాయకులు పందుల లింగయ్య, సంతోష్, ఎండి లతీఫ్, మాదారం భాస్కర్, శ్రీదేవి, ధనమ్మ, జానమ్మ, పెరిక కళ్యాణ్, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్టాండ్లో జేఏసీ నాయకులు సమ్మె గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్టాండ్లో జేఏసీ నాయకులు సమ్మె గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కార్మిక చట్టాలను సవరణ చేస్తుండడం దుర్మార్గమన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం వాటికి ఇచ్చే సబ్సిడీని నేరుగా ఆర్టీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. టూరిస్ట్ బస్సులకు స్టేజ్ కవరేజ్ బస్సులుగా అనుమతి ఇవ్వడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీలను నిర్వీర్యం చేయడమేనని అన్నారు. డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసే ప్రమాదకరమైన క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 106(1), 106(2)లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేసి దేశంలో ప్రజలకు అనుగుణంగా ప్రజా రవాణాను విస్తరించే విధంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వమే 1,00,000 బస్సులను కొని దామాషా పద్ధతిలో బస్సులను రాష్ట్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలను నిరసనగా ఈ నెల 16న కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో SWF రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి ఎన్సి సైదులు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిపో కార్యదర్శి డి రవికుమార్, SWF డిపో కార్యదర్శి వి లక్ష్మయ్య, డిపో నాయకులు వెల్పుల వెంకన్న, కార్మికులు భాస్కర్, మల్లయ్య, అంజయ్య, సైదులు, చైతన్య, బేగం, యాకమ్మ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని నూతన శివాలయంలో ఊదరి హరిత వెంకటేష్ దంపతులు శివస్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని నూతన శివాలయంలో ఊదరి హరిత వెంకటేష్ దంపతులు శివస్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివదీక్ష స్వాములకు అన్నదానం చేయటకు మా కుటుంబాలకు ఎంతో సంతోషంగా ఉందని, ఆ పరమశివుడు మా పిల్ల పాపలను మా కుటుంబాలను చల్లగా చూడాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఆదిమూలం శంకర్, బండిస్వామి, వెంకటరమణ, దోటి రమేష్, శ్రీశైలం చెరుకు లింగస్వామి, సదానంద, నరసింహ, గజేంద్ర సాయి, జింక వెంకటేశం, జింక మల్లమ్మ, విఘ్నేష్, అర్చకులు సంతోష్ కుమార్, శివస్వాములు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతున్న సందర్భంగా వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా జనం తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పూజారి వట్టిపల్లి భిక్షం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతున్న సందర్భంగా వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పూజారి వట్టిపల్లి భిక్షం మాట్లాడుతూ ఫిబ్రవరి 21వ తారీఖు రోజున
మాసానుపల్లి గ్రామం నుండి సారలమ్మను రాత్రి 8 గంటలకు తీసుకువస్తామని, 22వ తేదీన ఎర్రబోలగుట్టల నుండి రాత్రి 8 గంటలకు సమ్మక్క గద్దెకు వస్తుందని తెలిపారు. గ్రామం నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి బోనాలు సమర్పించాలని, 23వ తారీఖు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు పొందవచ్చని, 24వ తారీఖు సమ్మక్క సారలమ్మ గుట్టలోకి వెళ్ళిపోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మక్క జాతరకు ముఖ్య అతిథిగా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఆహ్వానించామని పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగి శ్రీశైలం, కుర్మ సంఘం అధ్యక్షులు బండి బుగ్గరాములు, వెంకట్, లక్ష్మణ్, శ్రీనివాస్, వర్ధన్, కుమార్, సతీష్, మమత, రాజు తదితరులు పాల్గొన్నారు. సీతారాంపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్నది. 21 ఈ నెల 21 తారీఖు నాడు పొద్దున అమ్మవారికి పాన్పు పడుతుంది 7 గంటలకు. తర్వాత పంచముగ్గులు వేస్తాం గద్దెల మీద. ఆ తర్వాత పసుపు కుంకుమలు వస్తాయి, గ్రామం నుండి మందగంపలు వస్తాయి. అదే పసుపు కుంకుమ తీసుకొని పోయి మాసాన్పల్లె గ్రామం నుండి సారలమ్మను ఆ రోజు రాత్రి 8-9 గంటలకు గద్దెకు తీసుకొస్తాము. తెల్లవారి 22 తారీఖు నాడు పొద్దున వనబోనం వస్తుంది. ఆ తర్వాత అడియారం వస్తుంది. ఆ తర్వాత లంకబోనాలు వస్తాయి. లంకబోనాలు వచ్చిన తర్వాత ఎర్రబోళ్ళ గట్ల నుండి సమ్మక్క అమ్మవారు రాత్రి 9 గంటలకు గద్దెకు వస్తుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు గత 10 ఈసారి 6వ పండుగ, అంటే 12 సంవత్సరములు. దరిదాపులో నేను సర్పంచ్గా ఉన్నప్పటి సంది కోరుకొని దేవుడు తెచ్చినందుకు భిక్షం గారికి ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర లేదు కాబట్టి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అప్పటి సంది మా ఊరికి మాత్రం ఏ అసౌకర్యం కలగకుండా దేవత అన్ని విధాలా చూసుకుంటుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. ప్రతి ఒక్క వారం జాతర లాగానే అక్కడ జరిగినట్టే, మేడారంలో జరిగినట్టే జాతర కూడా ఇక్కడ కూడా జనం బాగా వస్తున్నారు. జాతరలో జరగడానికి అన్ని సన్నివేశాలు తయారవుతున్నాయి, అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయి, ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మా గురువు వట్టిపల్లి విశ్వపతి స్వామి గారు అన్ని విధాలా ఇక్కడ వచ్చిన వారికి ఏ అసౌకర్యం కలగకుండా సౌకర్యాలకు అన్ని రంగం సిద్ధి చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు కోరుకున్న కోరికలకు అందరికీ నెరవేర్చి కొంగు బంగారమైన సీతారాంపురం సమ్మక్క సారమ్మ జాతరకి అందరూ విచ్చేసి జాతర విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జియాలజీ విద్యార్థుల క్షేత్ర పర్యటన స్థల పరిశీలన, వాటి ఆవిర్భావము, క్షేత్రంలో పరిశీలనటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ విభాగపు ఆధ్వర్యంలో 10వ సంవత్సరం విద్యార్థులు ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం యూనివర్సిటీలకు వెళ్లారు. జియాలజీ విద్యార్థుల క్షేత్ర పర్యటన స్థలాల పరిశీలన, వాటి ఆవిర్భావంకు, క్షేత్రంలో పరిశీలించినటువంటి అంశాలను గురించి తెలుసుకోవడానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ విభాగపు ఆధ్వర్యంలో 1వ సంవత్సరం విద్యార్థులు ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 4 గంటలకు యూనివర్సిటీల్లోకి వెళ్ళినారు. వరంగల్ నగరంలో నుండి ఏటూరు నాగారం వెళ్లే రహదారిలో దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో మల్లంపల్లి వద్ద ఎపార్కియన్ విషమ వివ్యాసము, అందులో నిషేధించబడిన ఐరన్ నిక్షేపాలను పరిశీలిస్తారు. ప్రాంతంలో ప్రోటోలోజోయిక్ మహాయుగపునకు చెందిన పాంపిల్, బేసిల్, పాకాల్ శిలలు, క్వార్టైట్స్, పందికుంట గ్రామము, వర్డ్ స్ట్రైక్స్ శిలలు, ఎంచం చెరువు వద్ద డోలమైట్ శిలలను పరిశీలిస్తారు. ములుగు సమీపంలో శిలలు ఒత్తిడికి గురి కావడం వల్ల ఏర్పడిన ముడడలు, చల్లవాయి ప్రాంతంలో ఇసురాలలో ఏర్పడిన గరగ గుర్తులు, ప్రవాహ సంత వంటి నిర్మితులను, లక్నవరం చెరువులో సమీపంలో షేల్స్ శిలలను పరిశీలించి రాత్రికి నల్గొండకు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి చేరిన ఈ షెడ్ పరిశీలనతో విద్యార్థుల వెంట డాక్టర్ ఆంజనేయులు, జి సుధాకర్లు వెళ్లారు. ఈ కార్యక్రమానికి చొరవ తీసుకొని
క్షేత్రశీల అభ్యాసానికి అనుమతించిన విశ్వవిద్యాలయం ఉపకులపతి రిజిస్ట్రార్ సహకరించిన పిన్సింగ్ సైన్స్ ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రూట్ మ్యాప్ రూపొందించి జియాలజీ విభాగ అధిపతి డాక్టర్ కె మధుసూదన్ రెడ్డి అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 50వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక సూరపేట ఆధ్వర్యంలో స్థానిక సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు జూనియర్ ఘంటసాల, బుర్రి వెంకటేశ్వర్లు మరియు గుండా రమేష్లు మాట్లాడారు. అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 50వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక సూర్యాపేట ఆధ్వర్యంలో స్థానిక సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. పద్మశ్రీ ఘంటసాల తమ అద్భుత గానంతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలని, వారి సినీ పాటల ప్రస్థానంతో కళాప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు జూనియర్ ఘంటసాల, బుర్రి వెంకటేశ్వర్లు మరియు గుండా రమేష్లు అన్నారు. ఈ పాటల పోటీల్లో జ్ఞానిర్దేశకులుగా ఈటీవీ పాడుతా తీయగా విశ్లేషకులు టి రాజాబాబు, భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ కేవీఎస్ కుమార్ మరియు ఉపాధ్యాయుడు కల్లూరు నాగయ్యలు వ్యవహరించగా, అతిథులుగా సుధా బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్, జిల్లా బాలభవన్ పర్యవేక్షకురాలు బి రాధాకృష్ణారెడ్డి, వేదిక ఉపాధ్యాయులు నక్కా శ్రీనివాస్, దాసరి సత్యం, కార్యనిర్వాహక సహాయకులు బచ్చు పురుషోత్తం, విశ్రాంత ఉపాధ్యాయులు హమీద్ ఖాన్ హాజరైనారు. ఈ ఉమ్మడి జిల్లా స్థాయి పాటల పోటీలలో 100 మంది గాయకులు పాల్గొనగా ఘంటసాల సినిమా పాటలతో శ్రోతలను అలరించారు. గెలుపొందిన విజేతలకు నేడు బాలాజీ గ్రాండ్ హోటల్లో నిర్వహించే ఘంటసాల 50వ వర్ధంతి సభా కార్యక్రమంలో ప్రథమ బహుమతి 25,000 రూపాయలు నగదు, ద్వితీయ 1,500, తృతీయ 1,116లతో పాటు ప్రశంసా పత్రాలు అందచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఆండాల్ అమ్మవారికి ఉంజల్ సేవను ఆలయ అర్చకులు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆండాల్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఆండాల్ అమ్మవారికి ఉంజల్ సేవను ఆలయ అర్చకులు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆండాల్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఉయ్యాలపై అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, తులసి దళాలతో అలంకరించి ఆరాధించారు. పూజారులు హారతి నివేదించారు. సేవపై అమ్మవారిని గర్భాలయంలో, కళ్యాణ మండపంలో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఉంజల్ సేవ నిర్వహించి ఆండాల్ అమ్మవారికి నివేదన సమర్పించారు. హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సాగర్ ఆయకట్టు రైతులను మోసం చేసిందన్న హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతంగా శిక్షణను అందించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. నిందితుడిని అదుపులోకి తీసుకొని సూర్యాపేట పట్టణ పిఎస్లో కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ నెల 13న నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. బడ్జెట్లో పెట్టకుండా హామీలు అమలు చేస్తామంటే మరో మోసం చేసినట్లే అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను గ్రామీణ బంద్ని జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. బీఆర్టీయూ అనుబంధ సంఘం ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా. దేవరకొండలోని రవీంద్ర భారతి హై స్కూల్లో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే వేడుకలు. ఫిబ్రవరి 16 సమ్మెలో పాల్గొంటామని మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నోటీస్. ఫిబ్రవరి 16న చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు. శివస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఊదరి హరిత వెంకటేష్ దంపతులు. సీతారాంపురం గ్రామంలో ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర. మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ విభాగపు ఆధ్వర్యంలో జియాలజీ విద్యార్థుల క్షేత్ర పర్యటన. సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పాటల పోటీలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో కన్నుల పండుగగా ఆండాల్ అమ్మవారికి ఉంజల్ సేవ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.